ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఆయన పెద్ద సెట్స్లో తెగ తిరుగుతున్నాడు. పెద్ద డైరెక్టర్తో తెగ బిజీగా ఉన్నాడు అని చెప్పారు. కరెక్టేనా? కరెక్టే. ఏది పెద్దలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మీ వర్క్ ఏంటి? పుష్ప గారు నా ఫ్రెండ్. నెక్స్ట్ ఆయన మా అబ్బాయిని సినిమాలో పెట్టారు. ఆయన పెట్ట మేము షూటింగ్ వెళ్ళాల్సి వచ్చింది. నేనే ఎవరొకరు వెళ్ళాలి కదా కూడా. బాబు 9 years. సో నైట్లో అర్ధరాత్రి కూడా షూటింగ్. సో మరి నేను కార్ వేసుకెళ్ళి ఆ టైంలో వింటర్లో జరిగినట్టు ఉంది అప్పుడు. సో ఈ నైట్ ఏమో వాడేమో ఎర్లీగా 9కి పడుకుంటాడు. నైట్ 2 షూటింగ్. సో కార్లో మళ్ళీ బెడ్ వేసి ఆయన పడుకోబెట్టి లేడీస్ వెళ్ళారు కదా. సో నేను కంటిన్యూస్గా ఉండేవాడిని. సో ఇది కాక తను నేను పర్సనల్ ఫ్రెండ్స్. సో లొకేషన్కి వెళ్తాను, మాట్లాడతాను. మెయిన్ మా అబ్బాయి గురించి ఎక్కువ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆఫీస్కి సరదాగా వెళ్తా. తను ఒకసారి రమ్మంటారు, తను ఏదైనా ఓపెనింగ్ ఏదైనా నన్ను పిలుస్తారు. ఎందుకంటే మా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సే. అంచేత అలా స్పెండ్ చేసాం అంత ఎక్కువ. అదే నేను లీక్ అడగట్లేదు. మూవీ ఎలా రాబోతుంది, ఎలా వస్తుంది మీకు తెలుసు కాబట్టి. అసలు నాకు పెద్ద ఇంకా ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్లాక్ బస్టర్ అది. షూరా? షూర్. నేను లొకేషన్లో కొన్ని సీన్స్ చూశాను కదా ఆయన షూట్ చేస్తున్నప్పుడు. గన్ షాట్ హిట్ అది. గన్ షాట్ అసలు 1% కూడా డౌట్ లేదు. ఆడియో అలాగే పెద్ద హిట్. అవును, మీకు తెలుసు. సో నేను కూడా సాంగ్స్ అన్నీ నాకు ముందే పుష్ప గారు వినిపించారు. ఇంకా ఎక్స్ట్రాడినరీ మేకింగ్ అయినా ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఆయన. చరణ్ గారు పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, జాహ్నవి కపూర్ అవ్వచ్చు, అద్భుతంగా చేశారు ఆయన. అంటే ఆల్ యాంగిల్స్ ఇంకా అది బ్లాక్ బస్టర్ అది. రాసి పెట్టుకోవాలి అది. సెట్స్లో మీరు లైవ్లో చూసారా చరణ్? నేను చాలాసార్లు చూసాను. చరణ్ గారిని చూసాను. అసలు మొన్న వచ్చిన ఆ గ్లిమ్స్ టీజర్స్ అయితే అవును, బాడీ కానీ అసలు ఫ్యాన్స్ ప్రతి షాట్ అసలు అతను విజువల్ వండర్ అది. చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలం తర్వాత అంత బాగా చేయించారు మనోడు పుష్పప్ గారు. చాలా బాగా చేశారు. సార్ యాజ్ ఎ రైటర్గా మీకు నచ్చిన రైటర్ ఎవరు? అంటే కథా రచయిత కావచ్చు, మాటల రచయిత కావచ్చు, మిమ్మల్ని ఇన్స్పిరేట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు, ఆ వర్క్ ఏంటి, ఏదన్నా షేర్ చేసుకోండి. నాకు బేసికల్ నేను బుక్స్ దాదాపు లిటరేచర్ అంతా చదివాను. మొత్తం దాదాపు అందరినీ కవర్ చేశాను. నాకు ఎక్కువ తిలక్క కథలని ఒకటి ఉంది. నెక్స్ట్ చలంగారు ఒకటి, నెక్స్ట్ కొడవండి కుటుంబరావు ఒకటి, నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఓషో కూడా మొత్తం చదివాను ఆయన కూడా. సో ఇక్కడ అవన్నీ చదివిన తర్వాత రైటర్ అవ్వాలని బుక్స్లో అట్లా రాసేవాడిని. ఇక్కడ పర్సనల్గా నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు బాగా ఇష్టం డైలాగ్ వర్షన్లో. ఓకే, ఆయన బాగా ఎంజాయ్ చేసేవాడిని. జింజాల్ గారిది ఎంజాయ్ చేసేవాడిని. సో త్రివిక్రమ్ గారిని అందుకే నేను రాగానే ఈ స్క్రీన్ ప్లే బుక్లో కూడా రాసా. ఫస్ట్ నేను రావడం ఆయన్ని కలిసా. నువ్వు నా నచ్చ సినిమాకి రిలీజ్ అయ్యి కలిసి అనమాట. ఓకే, ఆయన అసిస్టెంట్గా జాయిన్ అవుదామని. సో ఆయన కోనా గారి దగ్గర జాయిన్ అవ్వమని చెప్పారన్నమాట. ఓకే, వారు ఇచ్చిన సలహా. వారు ఫస్ట్ పోసాన గారి దగ్గరికి వెళ్ళమన్నారు. పోసాన గారు జాయిన్ చేసుకోవాలా. సో అప్పుడు ఆ తర్వాత నన్ను తరణి గారి దగ్గర కోనా గారి దగ్గర జాయిన్ అయ్యాం. ఓకే, ఒక రకంగా ఆయన కొంచెం ఇన్స్పిరేషనే. అంటే ఆ పంచు, ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ నాకు బాగా నచ్చాయి. అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక సేవ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈయన డైలాగ్స్ కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. కరెక్ట్. అంటే ఒక కుటుంబ వ్యవస్థ పతనమైపోతున్న టైంలో ఆయన సినిమా రాశారు, కలిసి ఉండాలని. అది బలం. అక్కడి నుంచి అది ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎందుకు కలిసి ఉండాలి, ఎలా కలిసి ఉండాలి, రిలేషన్స్ ఏంటి, ఎమోషన్స్, ఇవన్నీ కూడా హెల్దీ మొత్తం. మళ్ళీ ఎస్థెటిక్ వాల్యూస్ మూవీస్లో. సో వాటి వల్ల నేను ముందే ఫ్యాన్ అయిపోయి ఈ స్క్రీన్ ప్లే బుక్ కూడా ఆయనకి వెళ్ళి ఇచ్చి ఆయన గురించి కూడా అందులో 2 మాటలు రాశాను. బట్ ఏంటంటే మనకి పర్సనల్ టేస్ట్ అది. నేను అప్పటికి త్రివిక్రమ్ గారిని కలిసినప్పటికీ డైలాగ్స్ రాద్దామని కాదు, కథలు ఇవ్వాలని వచ్చా. కానీ మనం ఒకటి అనుకుంటే ఇండస్ట్రీ ఒకటి చేస్తుంది మనల్ని. అంతేనా? నేను కథా రైటర్ని అవుదాం అనుకుంటే వీళ్ళేమో డైలాగ్ రైటర్ని చేస్తారు నన్ను. కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజేనా? కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజు. సేమ్ అంతే. నిజమేనా సినిమా అది? కరెక్టే అది. అంటే ఇప్పుడు నేను హీరో అవ్వాలనుకున్నానండి అనుకోండి కాసేపు. ఎలా అవుతాను? నాకు ఆ లాజిక్ మిస్ అవుతుంది. అదే దానికి ఒక పర్సనాలిటీ ఉండాలి, ఒక హైట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ నాకు ఉందంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది.
ఒక క్యారెక్టర్ అవ్వాలనుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది కూడా వరం గారిని చూసి నేను సినిమా చేయాలి, నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడు అని వస్తుంటారు ఇంకో డైరెక్టర్ని చూసి. మారుతి గారు 5D కెమెరాతో సినిమా తీసారని తెలియగానే ఎంతమంది యంగ్స్టర్స్ 5D కెమెరా పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చేసరికి తెలుసు, అందరికీ తెలుసు. తెలుసు అంటే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ని టాలెంట్ అనుకుంటారు చాలామంది. ఆ డిఫరెన్స్ తెలియక కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకున్నది ఇంట్రెస్టా లేకపోతే నిజంగా టాలెంట్ ఉందా అని నేను క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్. సార్ సో నేను చదివిన లిటరేచర్ అవ్వచ్చు, నా బుక్స్లో నా కథలు పడ్డాయి, ఇవన్నీ కూడా అన్నీ చూసుకునే సో నా దానికి మార్కెట్లో నా పేరు వేస్తున్నారు బుక్స్లో వాటిల్లో. సో నాది ఉంది, నా కథలు వేశారు కాబట్టి ఈ కథలతో వాళ్ళకి చూపించాను, వాళ్ళు నన్ను పెట్టుకున్నారు అంటే నాకు ఉందని తెలిసే నేను వెళ్ళాను. ఇప్పుడు డైరెక్షన్ అనేప్పటికీ ఏముందని ఎలా తెలుస్తుంది? అది ఫస్ట్ ఇంట్రెస్ట్ అనుకుంటాం. అంటే ఒక విజువల్ పవర్ ఉండాలి డైరెక్టర్కి. ఈ విజువల్ పవర్ ఎలా తెలుస్తుంది మీకు? తెలీదు. నా దగ్గర ఒక విజువల్ పవర్ ఉంది, నాకు విపరీతమైన ఊహాశక్తి ఉంది నాకు, అది మీకు ఎలా తెలుస్తుంది? అది మీడియం స్థాయిని బట్టి అదే వర్క్ ప్రాక్టికల్గా వర్క్ చేయాలి. ఒక షార్ట్ ప్రాక్టికల్గా వర్క్ చేస్తే ఈ ప్రాక్టికల్ విషయాలు తెలిస్తే ఎవరికైనా కథ చెప్పినప్పుడు ఆ విజనరీ పవర్. ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి ఒక ఆకాశం ఇలా ఉరిమింది, కరెక్ట్గా ఒక పక్షులు ఇలాగ కిలకలు ఆడుతున్నాయి, లేకపోతే ఇంకోటి ఏదో అక్కడ ఒక ట్రైన్ అప్పుడే వస్తుంది అంటే ఈ కొరియోగ్రఫీ ఉంటుంది కదా, ఇది సెట్ చేయడం అలా ప్రతి సీను కూడా ఆ విజువల్స్ తోటి చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు డైరెక్టర్ ఉన్నాడు అంటాం. ఇది ఎవరు నమ్ముతారు? మనం కొంత ఒక ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ దగ్గర వర్క్ చేసినప్పుడు వాళ్ళు బిలీవ్ చేస్తారు, ఈ బిలీవ్ చేసిన డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు. సో అదే మామూలుగా ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నాడు ఏంటి, నేను ఓ సినిమా చేస్తాను అంటారు, అందుకే ఫెయిల్ అవుతారు. సార్ మీది ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి స్క్రీన్ ప్లే బుక్ గురించి సుజాత గారు తమిళ్లో రాశారు. అయితే ఈ బుక్ గురించి నేను మన ఇంటర్వ్యూ స్టార్ట్ కాక ముందు మాట్లాడిన మాటలు, నాకున్న అభిప్రాయాలు చెప్తాను. చెప్పండి. మీరు బుక్ తీసుకురావడం చాలామంది అదృష్టం, చాలామంది బ్యాడ్ లక్ కూడా. ఎందుకంటే స్క్రీన్ ప్లే బుక్ చదివిన తర్వాత చాలామంది అప్పటిదాకా మాకు టాలెంట్ ఉంది, టాలెంట్ కంటే కూడా సార్ మాకు సబ్జెక్ట్ తెలుసు అనుకునే ఒక భ్రమలో ఉంటారు. ఆ బుక్ చదివిన తర్వాత మాకేం తెలియదని అర్థమవుతుంది. నేను స్క్రీన్ ప్లే బుక్ సగం చదివి ఆపేశా, ఎందుకంటే భయం వేసింది. ఇన్నేళ్లలో నేను నేర్చుకున్నానని నేను అనుకున్నది చాలా వరకు కరెక్ట్ కాదు, రియాలిటీ చెక్ అక్కడ ఉంది. ఓకే. సో ఇది ఒక పద్ధతి. ఇంకోటి, చాలామందికి వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసు, మేము చేయగలమా లేదా అని భయపడుతూ ఉంటారు. ఆ బుక్ చదివిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇది కూడా పర్సనల్గా నాతో షేర్ చేసుకున్నారు. ఎస్ మేము కరెక్ట్ పాత్రలోనే ఉన్నామని చెప్పేసి. సో 2 వర్గాలుగా చీలిపోయింది స్క్రీన్ ప్లే బుక్.